కాస్త ఈ ఎలక్షన్స్ అప్పుడు కొంతమంది సర్వేలు ప్రామాణికంగా ఉంటుంటాయి. అందులో వన్ ఆఫ్ ద వ్యక్తి సుహాస్ భారద్వాజ్, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు. ఆయన దేశవ్యాప్తంగా తను చేయించినటువంటి సర్వే వివరాల్ని ప్రొజెక్ట్ చేశారు. ఇందులో 2024లో భారతీయ జనతా పార్టీ 331 స్థానాల్లో సింగిల్గా అధికారంలోకి వస్తుంది. గతంతో పోల్చుకుంటే 28 సీట్లు ఎక్కువ రాబోతున్నాయని ప్రకటించారు. క్రిందసారి 350 సీట్లు వచ్చినటువంటి ఎన్డీఏకి ఈ దఫా 370 సీట్లు వస్తాయి అన్నటువంటిది లెక్క చెప్పుకొచ్చారు. అలాగే ఎన్డీఏలోకి ఇంకా టీడీపీ, నితీష్, అకాలీదళ్ రాలేదు, కానీ ఈ లెక్క చెప్పుకొచ్చారు. భారతీయ జనతా పార్టీకి 331 సింగిల్గా, ఎన్డీఏకి 370, కాంగ్రెస్కి సింగిల్గా 46, ఐఎన్డీఏ కూటమికి 135, ఇతరులకి 38 వస్తాయని అంచనా వేశారు. ఇందులో బీజేపీకి సింగిల్గా 331, ఎన్సీపీకి ఏది శరద్ పవార్ కాకుండా ఇటు వచ్చినటువంటి కూటమి ఏకి, ఎన్సీపీ ఏకి 7 వస్తాయని, ఎల్జేపీకి 6 వస్తాయని, ఎల్జేపీ రామ్విలాస్ పాస్వాన్కి సంబంధించి 6 వస్తాయని, శివసేనకి 5 వస్తాయని, జేడీఎస్ 3, ఆర్ఎల్డి 2, ఆర్ఎల్జేడి, జేఎస్పీ 2, అప్నాదళ్ 2, ఆర్ఎల్జేపీ 1. అదే సందర్భంలో జేఎస్పీ అంటే జనసేన పార్టీ అనుకుంటారు 2, అదే అంచనా వేసినట్టున్నారు. తర్వాతన ఆర్ఎల్జేపీ 1, హెచ్ఏఎంఎస్ 1, ఏజేఎస్యు 1, ఎన్పీపీ 1, ఎన్డీపీపీ 1, జెడ్పీఎం 1, ఎన్ఎంకే 1, ఏఎంఎంకే 1, ఏఐఎన్ఆర్సీ 1, నిషాద్ పార్టీ 1, సోహెల్ దేవ్ బీఎస్పీ 1, జేజేపీ 1. టోటల్గా ఎన్డీఏకి 370 వస్తాయని అంచనా వేశారు. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి 46. ఇందులో అవి కాకుండా ఐఎన్డీఏ కూటమికి తృణమూల్ కాంగ్రెస్కి 22, డిఎంకేకి 22, ఆర్జేడీకి 7, శివసేనకి ఉద్ధవ్ థాకరేకి 6, ఆప్కి 6, జేకేఎన్సీ 3, ఎస్పీ 5, బీబీఏ 2, జేఎంఎం 1, ఏఐయుడిఎఫ్ 1, ఆర్ఎల్డి 1, ఎన్సీపీ 1, ఎస్ఎస్పీ 1, అదర్ అలైస్ 11, ఐఎన్డీఏకి మొత్తం 135 వస్తాయని. ఇక ఇతర పార్టీలో చూస్తే వైఎస్ఆర్సీపీ 16, బీజేడీ 9, టీడీపీ 7, ఎంఐఎం 2, ఏఐడిఎంకే 1, పిఎంకే 1, బీఆర్ఎస్ 1, ఎస్ఏడి శిరోమణి అకాలీదళ్ 1. టోటల్గా 38 వస్తాయని అంచనా వేశారు.